హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రాగి సంగటి మిరపకాయ చారు ఎలా తయారు చేయాలో చూసేద్దామా. వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇంకా ముందుగా ఒక బౌల్ తీసుకొని 1.5 కప్పు రైస్ వాష్ చేసుకోవాలి. 1.5 కప్పు రైస్ వాష్ చేసుకోవాలి. బాగా కుక్కర్లో వాష్ చేసుకోండి. కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది. 1.5 కప్పుకి 2 కప్పుల నీళ్ళు, 2 పెద్ద గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. లిడ్ పెట్టేసేసి 4-5 విజిల్స్ వచ్చే వరకు చూడాలి. బాగా విజిల్ అంతా పోయిన తర్వాత చూడండి, చాలా మెత్తగా అయిపోతుంది, చాలా ఈజీ అయిపోతుంది. నార్మల్గా పెడితే చాలా టైం పడుతుంది. అలా మనం పక్కకు దించుకొని పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే గ్యాస్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 కప్పు 1.5కి 1 కప్పు రాగి పిండి వేసుకొని కొంచెం పచ్చిపోసం 2 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో పెట్టి ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ మాడిపోతుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా మనం తిప్పుకోవాలి. నాకైతే గెంటుతో ఎనపడానికి చాలా కష్టంగా ఉందండి. అందుకని నేను నా ఇంట్లో చిన్న రోలుకి వచ్చిన రోకలతో అలా ఎనిపేసాను. అలా 2 మినిట్స్ మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టుకొని అలా ఒక్కసారి కలిపేసేసుకొని దించేసుకోండి. అలా ఎందుకంటే కొంచెం మనం వాటరీగా ఉన్నా కొంచెం గట్టిగా అవుతుంది. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోద్ది. ప్లేట్ తీసుకొని ప్లేట్ సహాయంతో అలా ముద్దలు చేసుకోవాలి. మన పాతకాలంలో అయితే మూకులు ఉండే, మనకి ఇప్పుడు మూకులు లేవు కాబట్టి ఇలా ప్లేట్ సహాయంతో చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి, ఎందుకంటే చల్లారిపోతే ముద్దలు రావు. కొంచెం వాటర్ పక్కన పెట్టుకొని వాటర్లో మనం చేయి తడుపుకుంటూ ముద్దలు చేసుకోవాలి. ఒక్కొక్క ముద్ద చేసుకుంటూ మనకి ఎన్ని ముద్దలు అయితే వస్తాయి అన్ని ముద్దలు చేసుకోవాలి. చాలా హెల్తీ కూడా రాగి సంగటి. వారానికి ఒకసారి అయినా ఇలా చేసుకొని తినండి, చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. సరేనా, మనం అన్నీ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీ అయినా రాగి సంగటి తయారైపోయింది. అలాగే మిరపకాయ చారు ఎలాగో చూసేద్దామా. ముందుగా స్ట్రైనర్ తీసుకొని 2 వాష్ చేసుకున్న టమాటాలు తీసుకొని బాగా అలా మనం ఒక హ్యాండ్ ఏదో ఒకటి తీసుకొని అలా మనం తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత 5-6 చిల్లీస్ తీసుకోవాలి. అలాగా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతే. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకండి. మనం పొయ్యిలో అయినా కాల్చుకోవచ్చు, ఎందుకంటే నాకు ఇక్కడ పొయ్యి లేదు కాబట్టి. పొయ్యి మీద అయితే ఇంకా చాలా హెల్దీ అండి. పొయ్యి మీద కాల్చుకోండి. పొయ్యి పెట్టుకోవడానికి వీలున్న వాళ్ళు పొయ్యి మీద కాల్చుకోండి. లేకపోతే మనం ఏం చేస్తాం, ఇంకా గ్యాస్ మీదే కాల్చుకోవాలి. అవి కాలిస్తేనే టేస్టీగా ఉంటుంది, లేకపోతే అంత టేస్టీగా ఉండదు. మా అమ్మమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే చేత్తోనే నలిపేవాళ్ళు. చేత్తో నలిపితే చాలా టేస్టీగా ఉండేది. అందుకనే నేను చేత్తో నలుపుతున్నాను. ముందుగా మనం తీసుకున్నాం కదా, కాల్చుకున్న టమాటాని తొక్కి తీసేసి అలా చిరుముకొని బాగా నలుపుకోవాలి. బాగా మొత్తం స్మాష్ చేసేసుకోవాలి. మీకు ఒకవేళ చేత్తో నలపలేము అనుకుంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. అంత మిక్సీలో వేసుకుంటే అంత టేస్ట్ ఏమి ఉండదు. కానీ మనం నలపలేము, మంట పుడుతుంది చెయ్యి అనుకుంటే మిక్సీలో వేసుకోండి. మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేకపోతే మనం పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తితో అయినా మెత్తుకోవచ్చు. లేకపోతే రోట్లో అయినా దంచుకోండి, బాగానే ఉంటుంది. అన్నీ పచ్చివే. బాగా స్మాష్ చేసిన తర్వాత బాగా స్మాష్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం చింతపండు పులుసు అంటే మనం చింతపండు డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. నేను మెదగాదనేసి కొంచెం వాటర్లో వేసి కొంచెం ఆ వాటర్ కూడా పోస్తున్నాను, ఎందుకంటే కొంచెం పుల్లగా బాగుంటుంది. అందుకని కొంచెం చింతపండు వేసి, అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి కరివేపాకు అసలుకి ఫస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా బాగా చాలా టైం పడుతుంది, అయినా కానీ అలాగే చేసుకోండి. కొన్ని సన్నగా తరిగిన పచ్చి ఉల్లిపాయలు బాగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత క్రష్ చేసిన 2-3 చిన్న ఉల్లిపాయలు, అంత ఎక్కువ వేసుకోమాకండి, మళ్ళీ మంట ఎక్కువైపోయింది. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ మిరపకాయ చారు తయారైపోయింది. మేము రాగి సంగటి కాంబినేషన్గా
ఎగ్ ఫ్రైని కూడా యాడ్ చేసుకొని తింటాము. మీకు నచ్చితే ఇలా కూడా తయారు చేసుకొని తినండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి.